హాయ్, నేను విద్యను. ఈ మధ్య అందరూ ఒకే మాట పట్టుకున్నారేంటి? డబ్బు ముఖ్యం కాదు, డబ్బు ముఖ్యం కాదు అంటూ ఉన్నారు. ఇలా అనేవాళ్ళందరూ అన్నీ వదిలేసి నల్లమల అడవుల్లోకెళ్ళి పండ్లు, పచ్చకాయగూరలతో బతికేస్తారో ఏమో. ఈ మధ్య కాస్త పనుండి మా కాలేజీ దగ్గరికి వెళ్ళా. మా మేడం క్లాస్ చెబుతున్నారు. తన కోసం ఎదురు చూస్తూ క్లాస్ బయట నిలబడ్డా. తను ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు డబ్బు అంత ముఖ్యం కాదని, మీ అందరూ బాగా చదవండి, డబ్బు దానంతట అదే వస్తుంది మీ కాళ్ళ దగ్గరికి అని చెప్తున్నారు. ఒక్కసారిగా హార్ట్ అటాక్ వస్తుందేమో అని భయమైంది ఆ మాట వినగానే. ఏదో సరదాగా అన్నాను ఈ మాట, కానీ నిజంగానే చాలా టెన్షన్ పడ్డాను నేను. అసలు ఒక టీచర్ మాట్లాడకూడని ఒక మాట అది. బయట జనాలు అదే మాట, స్కూల్లోనూ కాలేజీల్లోనూ అదే మాట, ఇంట్లో అమ్మా నాన్న మాట్లాడేది కూడా అదే మాటే. డబ్బుదేముంది, ఇప్పుడు అదంతా ముఖ్యం కాదు అని ప్రతి ఒక్కరూ అంటున్నారు కదా. మరి డబ్బు ఎప్పుడు ముఖ్యం అనుకుంటున్నారు మీరందరూ? ఏం మీ అందరికీ వేరే మాటలే రావా నోట్లో? డబ్బుదేముంది, ఉంటుంది, పోతుంది, వస్తుంది, ఇంత నిర్లక్ష్యం ఎందుకు? డబ్బంటే అదేమన్నా బూతు పదమా? దాని గురించి మాట్లాడకుండా, పిల్లలకి దాని గురించి అర్థమయ్యేలా చెప్పకుండా ఉండడానికి? పచ్చి పచ్చి బూతు పదాలు ఇంట్లో ఇష్టారాజ్యంగా మాట్లాడతారు. బయట కూడా ఎక్కడ పడితే అక్కడ బూతులే మాట్లాడుతున్నారు అందరూ. మనకు ప్రాణం లాంటి డబ్బు గురించేమో ఎక్కడా మాట్లాడరు. మనకు అస్సలు అవసరం లేని పనికిరాని మాటల్ని యథేచ్ఛగా మాట్లాడుతుంటారు. డబ్బు అందరికీ అవసరం, కానీ డబ్బు గురించి ఎవరూ మాట్లాడరు. డబ్బు విషయంలో పిల్లల్ని, ఆడవాళ్ళని ఇన్వాల్వ్ చేయండి. డబ్బు విషయాలన్నీ ఖచ్చితంగా మాట్లాడాలి. రోజులో ఒక్కసారి అయినా డబ్బు ఎంత వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది ఖచ్చితంగా ఇంట్లో అందరికీ తెలియాలి. మీ చిన్నారి పిల్లలతో సహా చిన్నప్పటి నుంచే పిల్లలకి ఆర్థిక విద్య మీద అవగాహన కల్పించండి. అప్పుడే రేపటి తరం, రాబోయే తరం కూడా సంపన్నంగా బతుకుతుంది. మీరిప్పుడు డబ్బు గురించిన ఎలాంటి సమస్య అయినా ఎదుర్కొంటున్నారు అంటే దానికి కారణం చిన్నప్పటి నుంచి మీకు ఆర్థిక విద్య మీద సరైన అవగాహన లేదని అర్థం. సేవ్ మనీ, సేవ్ ఫ్యామిలీ. అలా వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి.